లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? ఈ అక్టోబర్కి 3 ఇయర్స్ అవుతుంది. ఈ అక్టోబర్ 3 ఇయర్స్. ఓకే. హౌ ఇట్ వాస్ గోయింగ్ మేడం? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఓకే. ఆల్రెడీ మార్కెట్లో చాలా క్లోతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో వాటికి వీటికి మీకు డిఫరెన్స్ ఏంటి అండ్ మీరు ఏ గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు? సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఫ్యాషన్లో ఉండదు. ఎందుకంటే ఫ్యాషన్ లైక్ ఒక సముద్రం. సముద్రంలో గ్యాప్ ఎక్కడ ఉండదు కదా, అట్లే ఫ్యాషన్లో కూడా ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట. సో డిఫరెన్సెస్ అంటే ఏంటంటే, కమర్షియల్ ఈజ్ డిఫరెంట్, బొటిక్ ఈజ్ డిఫరెంట్, టైలర్ షాప్ ఈజ్ డిఫరెంట్, డిజైనర్ స్టూడియో ఈజ్ డిఫరెంట్. సో నాకు డిజైనర్ స్టూడియో ఉంది. అండ్ నా డిజైనర్ స్టూడియో ఏంటంటే, ఒక్కొక్క ఫ్యాషన్ డిజైనర్ యొక్క డిజైనర్ స్టూడియో ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ యూనిక్ స్టైల్, వాళ్ళ వే అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒకలాగా క్రియేట్ చేస్తారు వాళ్ళ ఓన్ డిజైనర్ స్టూడియోని. ఓకే. లైక్ అంటే మీ దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారా మేడం? అంటే మీరు డిజైన్ ఇస్తారా? నో 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 నాకు డిఫరెంట్ సిటీస్ దగ్గర నుంచి వెండర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. Okay. ఇప్పుడు నా దగ్గర జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది, ఎగ్జాంపుల్ మల్మల్ కాటన్ ఉంది, వాట్ ఎవర్ నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు బయట ఎక్కడ దొరకవు. ఓకే. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేపిస్తాను అంటే, క్యాడ్లో డిజైనింగ్ ప్రింట్స్ చేపిస్తాను. చేపించిన తర్వాత నేను అది మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించేసేసి నా ఓన్ ప్రింట్స్ నేను తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నా ఓన్ ప్రింట్స్ ఎక్కడైనా మీకు బయట ఎక్కడ దొరకవు. నా ఛాలెంజింగ్ ఏంటంటే క్లయింట్స్తో ఇదే అనమాట, నా ప్రింట్ మీకు ఎక్కడ దొరకదు. ఇన్ కేస్ మీకు దొరికింది అనుకోండి, నేను ఆ టాన్ గిఫ్ట్గా ఇస్తాను. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆ వెండర్తో మాది రిలేషన్ కట్ అవుతుంది. ఓకే. సో మీరు అది పెట్టుకున్నారు ఇంకా? ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే మీ దగ్గర యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. సో